మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఒక్కరోజు నిరసన కార్యక్రమం అనే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లా నందు కూడా ఈ చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు అయినటువంటి సిఆర్పీలు, ఎంఐఎస్, డేటా ఎంట్రీ, ఐఆర్పీస్, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్, మెసెంజర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిపిఓ ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మా యొక్క డిమాండ్స్ని సాధించడం కోసము, మా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కలెక్టరేట్ వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాము. మా యొక్క నిరసన కార్యక్రమంలో ప్రధానమైన అజెండా గత 20 సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో అనేక పనులు చేస్తూ విద్యాభివృద్ధికి ఎంతోగానో కృషి చేస్తున్నాము. మా వంతు కృషి చేస్తున్నాము. కానీ మాకు ఇంతవరకు మినిమం టైం స్కేల్ కానీ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మాకు ఉద్యోగ భద్రత కానీ, హెచ్ఆర్ పాలసీ కానీ, సమాన పనికి సమాన వేతనం అనేసి సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వం కూడా మారినా కూడా మాకు ఎలాంటి మంచి జరగడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందనే నమ్మకంతో 20 నెలలుగా వేచి చూసాము. అనేక వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి రావడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము. రోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ యొక్క అభివృద్ధి కానీ పథకాలు కానీ సక్రమంగా నిర్వహించబడతా ఉందంటే దానికి కారణము ఎస్ఎస్ఏ ఉద్యోగులు మరియు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వల్లే. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి అనేక వినతి పత్రాలు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సింది మెయిన్గా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎందుకంటే ఉద్యోగంలో చేరినప్పటి నుండి రాత్రి పగలు వాళ్ళకి 24 అవర్స్ ఎప్పుడు ఏ రకమైనటువంటి సర్వీస్ అందించాలో తెలియదు. కాబట్టి అర్ధరాత్రి అయినా మహిళా సిఆర్పీలు కానీ, డేటా ఆపరేటర్లు కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కానీ, అదేవిధంగా ఐఆర్టీ వాళ్ళు కానీ, ఎయిర్ మెసెంజర్లు కానీ ఎప్పుడు ఫోన్ చేస్తే రాత్రి 2 గంటలైనా అర్ధరాత్రులైనా ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకునేటువంటి సర్వీసు చాలా చక్కగా వాళ్ళు అందిస్తున్నారు. ఎలాంటి రిమార్క్ లేకుండా అందించేటటువంటి వాళ్ళ సర్వీస్కి ప్రభుత్వం గుర్తించి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి హెచ్ఆర్ పాలసీ విధానం కావచ్చు, అంతవరకు మినిమం టైం స్కేల్, ఆరోగ్య భద్రత మరియు ఈహెచ్ఎస్ అన్ని కార్పొరేట్లో హాస్పిటల్లోనూ వాళ్ళకి ఈహెచ్ఎస్ కల్పించేటట్లు ఈ ప్రభుత్వము దృష్టి పెట్టాలని ఇటువంటి అనేక ఉద్యమాలకు, పోరాటాలకు యూటీఎఫ్గా గాను, ఉపాధ్యాయ సంఘాలుగా గాను మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియపరుచుకుంటాం. సంవత్సరాలుగా ఎస్ఎస్ఏలో సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నాం సార్. కనీసం అంటే 7 సంవత్సరాల నుంచి ఒకే జీతం తీసుకుంటున్నాం సార్. ఎలాంటివి లేవు. ఎక్కడైనా ఏ జాబ్ చేసినా కనీసము మనకు దసరా హాలిడేస్కి దసరా పెన్షన్ అని, దీపావళి ఆఫర్లు అన్నీ ఉంటాయి. కానీ మా సమగ్ర శిక్షలో పనిచేసే వాళ్ళకి ఒకే స్కేల్, ఒక 23,000 జీతము, 17,000 జీతము, ఇలాంటి జీతాలతోనే పనిచేస్తున్నాం. రీసెంట్గా నా ప్రాబ్లమే ఏమంటే మాకు ఎలాంటి మెడికల్ లీవ్ లేవు, ఎలాంటి మెడికల్ సౌకర్యాలు కూడా లేవు. మా పాపకే అపెండిక్స్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఓకే, విత్-ఇన్ 4 అవర్స్లో 89,000 కడితే కానీ మేము చేయలేమన్నారు. ఇలాంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్లో పనిచేసి మా జీతాలు 20,000 జీతాలకి మా బాధలు ఎవరికి సార్ చెప్పుకునేది? అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలోనే వెళ్ళి కలిసాము. నేనే కలిసాను. అప్పుడు కూడా చెప్పారు, మీవన్నీ మా దృష్టికి వచ్చాయమ్మా, మేము చేసాము, చూస్తాము, ఖచ్చితంగా మా ఇది వస్తానే మేము అన్ని అమలు చేస్తామన్నారు. అదే జీతంతో పని చేయాలంటే ఒక రైస్ ప్యాకెట్ వాల్యూ ఎంత, ఒక ఆయిల్ ప్యాకెట్ వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా తీసుకొని మేము ఎలా సార్ చేయాలి? ఇప్పుడు పిల్లలు కూడా ఫస్ట్లో ఉన్నట్టే ఇప్పుడు ఉండరు. పిల్లల చదువులు అయితేనేమి, పిల్లల భవిష్యత్తు అయితేనేమి, వాళ్ళ ఫీజులు అన్నీ ఎక్కడ చూసినా ల్యాక్స్లో ఉన్నాయి. కానీ మా 23,000 జీతంతో, ఒకే ఒక 23,000 జీతంతో మేము ఎట్లా బతకాలి? మా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? లేడీస్ కూడా బయటపై పనిచేసేదానికి అవుతుంది. కానీ మేము ఈ ఉద్యోగం ఎప్పుడో ఒకప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు, మా బాధలు అర్థం చేసుకుంటారు. మా పవన్ అన్న, మా బాబు గారు వచ్చినారు, మాది పుంగనూరు సార్. అయినా మేము అందరూ కూడా ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నాం. మాకు ఎలాంటి టైం అంటూ లేదు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 గంటలైనా కూడా మేము ఫోన్ ఆన్లో పెట్టుకోవాలి, అందరికి ఇవ్వాలి. డిఎస్సి ఎగ్జామ్ వచ్చిందంటే అడిషనల్ వర్క్స్ మాకు, ఆ మూటలు మోయండి, ఆ బుక్కులు ఎత్తండి, అవి చేయండి, ఇవి చేయండి. ఏ టైంలో చదువుకుంటాం సార్? మేము లీవ్ పెట్టి వెళ్దామంటే ఇంట్లో గడవడం కష్టం. 23 డేస్ కంటిన్యూగా చేసాం. అప్పుడు ఖచ్చితంగా పెంచుతామన్నారు. ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేము ఈ శాంతియుత పోరాటంలో చాలా విసిగిపోయినాం సార్. ధర్నాలు చేసి 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 ఇంతకు ముందు అయితే బస్ ఫేర్లు కూడా కష్టంగా ఉన్నాయి. అంత బాధలో కూడా ప్రతి ఒక్కరు వచ్చినాం.
మాకు ఫీల్డ్ లెవెల్లో ఏ ఒక్క ప్రోగ్రామ్, ఏ ఒక్క మెసేజ్ ఎస్పీడీ గారి దగ్గర నుంచి ఎలాంటిది వచ్చినా ఆఫీస్ లెవెల్లో ఎంఐసి, ఫీల్డ్ లెవెల్లో సిఆర్పీ, స్కూల్ లెవెల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ప్రతి ఒక్కరు, మెసెంజర్స్ తో సహా ప్రతి ఒక్కరు, ఒక 11 క్యాడర్స్ అందరూ కూడా యూనిటీగా అందరూ వర్క్ చేస్తున్నాం సార్. మా సమాన పనికి మాకు సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా మెడికల్ సంబంధించి మాకు అన్ని సదుపాయాలు అందిస్తే మా కుటుంబాలు కొద్దిగా పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది మా కూటమి ప్రభుత్వం చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా చేయాలి సార్. మా బాధలన్నీ అర్థం చేసుకోవాలి సార్.